అనేవాడు తన కోసం కాకుండా జనం కోసం నిలబడతాడని నిదర్శనానికి మారుపేరు సర్పంచ్ శ్రీనివాస్. తన 5 నెలల జీతాన్ని పారిశుద్ధ్య కార్మికులకు పంచిన సర్పంచ్ శ్రీనివాస్ ముచ్కూర్ గ్రామంలో 8 మంది పారిశుద్ధ్య కార్మికులకు రూపాయలు 32,500 పంపిణీ గ్రామాభివృద్ధిలోను ముందంజ. మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తనకు వచ్చిన 5 నెలల జీతాన్ని వారికి పంపిణీ చేశారు. మొత్తం రూపాయలు 32,500ను 8 మంది పారిశుద్ధ్య కార్మికులకు అందజేసి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాన్ని వేధిస్తున్న తాగునీటి సమస్యను గ్రామ పంచాయతీ బడి గ్రామ ప్రజల సహకారంతో దాదాపు 90% వరకు పరిష్కరించినట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలోను భాగంగా శ్మశాన వాటిక మరమ్మతులు, నూతన బస్టాండ్ నిర్మాణం, కల్వర్ల నిర్మాణం, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు, సుమారు 800 మీటర్ల పైప్ లైన్ల ఏర్పాటు, కొత్త బోర్లు మరియు మోటార్లు ఏర్పాటు వాటి పలు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ విజయాలన్నీ గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సభ్యులు, సిబ్బంది, ఎంపీడీఓ, ఎంపీఓ, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్ మరియు ఏపీఓ అధికారుల సహకారంతో సాధ్యమయ్యాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఏదైతే ఎన్నికల్లో నేను ఇచ్చిన వాగ్దానం, మొదటి వాగ్దానం ప్రకారము నా యొక్క జీతాన్ని నా తోటి సిబ్బంది అయిన ఊరిలో భాగస్వామ్యమైన పారిశుద్ధ్య కార్మికులకు నా జీతాన్ని ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల కిందనే నాకు డిపాజిట్ అయింది. నా 5 నెలల జీతాన్ని నా పారిశుద్ధ్య కార్మికులకు డివైడ్ చేయడం జరిగింది. కావున ఫర్దర్గా నా యొక్క జీతాన్ని వీళ్ళకే వెచ్చిస్తానని మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ సహాయ సహకారాలు ఈ 5 ఏళ్ళు మా బాడీ సహాయ సహకారాలు, గ్రామ ప్రజల సహాయ సహకారం ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న సమస్య నీటి సమస్య. అది బాడీ స్టాఫ్ మా యొక్క సిబ్బంది కలిసి ఈ సంవత్సరం వేసవికాలంలో 95-98% నీటి సమస్య తీర్చడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికలో మరమ్మతులు కానీ, కొత్త బస్టాండ్ నిర్మాణం కానీ, కలవట్లు కానీ, ఐమస్ లైట్లు కానీ, ఇలా ఎన్నో అభివృద్ధి పనులు, అటు బోర్లు కానీ, మోటార్లు కానీ, పైప్ లైన్స్ కానీ అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా బాడీ సహాయ సహకారాలు, అలాగే మండల్ పరిషత్ ఎంపీడీఓ గారు కానీ, ఎంపీఓ గారు కానీ, ఏఈ కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ, డి కానీ, అలాగే టీఆర్ఏ కానీ, అలాగే మా సెక్రటరీ రమ మేడం కానీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అలాగే సంజయ్ సార్ కానీ, వీళ్ళందరూ సహాయ సహకారంతోనే గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నాయి. దానిగా ఒక నాకట గోల్ ఉంది, ముచ్చుకుని ఒక మోడల్ విలేజ్ గా వేయాలని. ఎందుకంటే అన్ని రంగాల్లో అటు చెట్లు పెంచడం కానీ, ఇటు సోలార్ సిస్టమ్ కానీ, అలాగే నీటి సమస్య కానీ, ప్రతి రంగంలో ఇది అన్ని రంగాల్లో డెవలప్ చేయాలని ఆశ ఉంది. వాళ్ళందరూ సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.